నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ నెల 31న బైంసాలో కార్తీక దీపోత్సవం భక్తులకు సూచించిన శ్రీ కమలానంద భారతి స్వామి మోదీ అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవు బీజేపీపై ఆరోపణలు గుప్పించిన మర్పల్లి టీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ పార్టీ జిమ్మిక్కులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మేడిపల్లి బీజేపీ నాయకులు దేవురుప్పలలో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన టీఆర్ఎస్ నాయకులు ఇక డీటెయిల్స్ చూస్తే బైంసా పట్టణంలో ఈ నెల 31వ తేదీన భారత్ దర్శన్ డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సార్వజనిక కార్తీక దీపోత్సవం జరగనుంది. బైంసా పట్టణ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పాల్గొని దీపోత్సవం విజయవంతం చేయవలసిందిగా శ్రీ కమలానంద భారతి స్వామి తెలిపారు. దేవాలయానికి ఇంటికి పరిమితమై ఉన్నటువంటి కార్తీక మాస ఉత్సవాలని గత 10-15 సంవత్సరాలుగా సామాజిక ఉత్సవాలుగా మార్చుకుని హిందూ సమాజము లక్షలాదిగా లేదా కోట్లాదిగా దీపాలను ఒకే దగ్గర వెలిగించేటువంటి ఒక సామాజిక ఉత్సవంగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ నెల 31వ తేదీన బైంసా నగరంలో ఈ సరస్వతి శిశు మందిర్ ప్రాంగణంలో ఈ లక్ష దీపార్చన కార్యక్రమాన్ని యోజన చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి స్వయంగా మేము బయలుదేరి వస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని బైంసాయే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు నాకు పరిచితులు అయినటువంటి వాళ్ళు ఆత్మీయులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ రావాలని చెప్పి నేను పిలుస్తున్నాను. మనందరం ఒకసారి కలుసుకుందాం. ఆధ్యాత్మికమైన దైవభక్తితో కలిగినటువంటి ఒక భావనతో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మిగిలిన విషయాలని మనం అక్కడ సీఎం కేసీఆర్ కు దేశవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక మోదీ అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని మర్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మోదీ అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవని ఆయన హెచ్చరించారు. అమ్ముడు పోయి మునుగోడు ఎన్నిక తెచ్చిన రాజగోపాల్ రెడ్డిలాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరని వారు ఉద్యమకారులు అని అన్నారు. టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలనే దురాలోచనతో బీజేపీ అడ్డుదారులు ఎంచుకొని సిగ్గు ఎగ్గు లేకుండా ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిందని శ్రీకాంత్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డి అశోక్, ప్రధాన కార్యదర్శి రచన, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. శివాలయంతో పని అంట వీళ్ళంతా ముంచారా కొడుకులు ఎక్కడ కూడా లేరని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ భారతీయ జనతా పార్టీ లీడర్ ఎవరున్నా కూడా నిలదీయండి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు ఇక్కడి నుంచి చెప్పే సందేశం ఇదే. ప్రతి దగ్గర కూడా నిలదీయండి. ప్రజాస్వామ్యాన్ని కూడి చేసిళ్ళు ప్రజలు నిలదీయండి అంటారని కూడా ప్రజలకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా కొనడమేంది, నీకు చేతనైతే రా ప్రజాక్షేత్రంలో ఉంటాడు, నీకు చేతనైతే ప్రజలకు చేసిన పని చెప్పుకోవాలని కూడా ప్రజలందరూ కూడా నిలదీయాలి. ఇది మా సోదర కార్పొరేటర్లకు కానీ ఇతర ప్రజాప్రతినిధులకు కానీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే గల్లీ గల్లీలో వాడలో ప్రజలందరూ కూడా మమేకమై ఇదంతా కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎన్నటికైనా ధర్మం గెలుస్తుంది, కానీ జరిగే పరిస్థితులను కూడా మనం చెప్పకుంటే తప్పు చేసిన వాళ్ళమైతాం. ముఖ్యంగా కార్పొరేటర్లు కానీ యువత కానీ ఇంకా ప్రధానమైనటువంటి నాయకత్వం కానీ అన్ని వర్గాలు కూడా చెప్పాల్సినటువంటి ధర్మం ఉన్నది. నిన్న మేము చూసాను బాజంతా సాగులు వచ్చిండు. సాగుల రూపంలో నువ్వు చేసే దొంగ భాగవతం ఏంటనేది కూడా 150 సీసీ కెమెరాలలో నీ దేశమంతా కూడా తీయడం జరిగింది. ఇప్పుడు 2 గంటల కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ఉన్నది. దాని తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత రాత్రి వరకు కిషన్ రెడ్డి గుజరాత్ లోనే ఉంటాడు. గుజరాత్ లో ఉండి ఇదంతా ఆపరేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మేము ఇవాళ చెప్తున్నాం, మునుగోడులో 30 తారీఖు రోజు అడ్డా యొక్క సమావేశంలో ఎమ్మెల్యేలకు జైలు కావాలని కండిషన్. జైలు అయితే టీఆర్ఎస్ పార్టీ పరపతి పడిపోతుంది. రాజస్థాన్
బిడ్డ నిన్న సాయంత్రం మీకు కాలరాత్రి దేశంలో టీఆర్ఎస్ వచ్చింది, భారతీయ రాష్ట్రీయ సమితి వచ్చింది. వచ్చిన తర్వాత నీ పప్పుడుకి అన్నది నిన్న రాత్రితోటే స్టార్ట్ అయింది. నీకు నిన్న ట్రయల్ మాత్రమే నీకు అసంసిద్ధంగా ఇంకా ముందున్నదని కూడా తెలంగాణలో ఉన్నటువంటి మా 4 ఎమ్మెల్యేలు వాళ్ళు నిజంగా కూడా హీరోలు, త్యాగధనులు. వారికి నా మనస్ఫూర్తిగా నా సహచర శాసనసభ్యులకు నా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతోటి తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం. ఓ దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనతోటి ప్రజల సంక్షేమం అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఈ ప్రాంతానికి ఏం సాయం చేయరు, దేవుళ్ళ పేరు చెప్తారు. వారి మూర్ఖత్వం ఎట్లున్నదంటే చిన్న ఉదాహరణ చెప్తలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ పార్టీ కొత్త జిమ్మికులు చేస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎస్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మేడిపల్లిలోని ధర్నా చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. ఇదంతా ప్రజలు అంతా గమనిస్తున్నారని వారన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనే భయంతోనే సరికొత్త డ్రామాకు తెరలేపిందని, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు కోరారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఏదైతే నిన్న కేసీఆర్ గారు సరికొత్త డ్రామాకు, మునుగోడు ఎలక్షన్లో సరికొత్త డ్రామాకు తిరిలేపినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కొనుగోలు విషయంలో కూడా సరికొత్త డ్రామాకు తిరుగులోకి లేపిన కేసీఆర్ నియంత్రణ పాలనను తుదిముట్టించేంత వరకు మా బండి సంజయ్ గారి నాయకత్వంలో పోరాడతామని ఇవాళ కేసీఆర్ దిష్టిబొమ్మను మేము మేడిపల్లి మండల కేంద్రంలో దమనం చేసినాము. నిజంగా కేసీఆర్ నీకు సిద్ధసిద్ధి ఉంటే, నిన్ననే చెప్పారు మా రాష్ట్ర అధ్యక్షుడు మరియు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు, నీకు దమ్ము ధైర్యం నిజంగా నిజాయితీ మీద నమ్మకం ఉంటే సిట్టింగ్ జడ్జితోని, హైకోర్టు సిట్టింగ్ జడ్జి అయినా సరే లేకపోతే సిబిఐ అయినా సరే ఎంక్వైరీ చేయించమని సవాల్ విసిరిండు. అలాగే బండి సంజయ్ గారు ఒక సవాల్ విసిరిండు, నీకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఇష్టమైన దైవం అంటుడు, దాని దగ్గరికి రా, ఇద్దరం కలిసి ప్రమాణం చేద్దామని చెప్తుండు. నువ్వు ఇలాంటి చిల్లర వేషాలు వేసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టించి మాయ మాటలు చెప్పిస్తామంటే నమ్మే పరిస్థితులు ఈ తెలంగాణ ప్రజలు లేరు. నిజంగా నీకు ఈ మునుగోడు ప్రజలు నీకు రానున్న ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్పి కళ్ళు తెరిపిస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై బీజేపీ, జై బీజేపీ. బండి సంజయ్ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్. భారత్ మాతా కీ జై. దేవరుప్పల మండల కేంద్రంలోని జనగామ సూర్యాపేట రహదారి చౌరస్తాలో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రయత్నాలు చేయడం కేంద్ర ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మోడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో సంక్షేమ రంగంలో ముందంజలో ఉంటూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అభివృద్ధి చెందింది. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు అభివృద్ధి దశలో తీసుకెళ్తుంటే ఈ బీజేపీ ప్రభుత్వం బీజేపీ కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఆపాస్ పాలు చేయాలి, దీన్ని ఏ విధంగానైనా
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అణగదొక్కాలనే చర్యలతోటి ఆర్థికంగా ఈడీలను అన్నీ ఉపయోగించి సిబిఐ ఈడీ లాంటి సంస్థలను ఉపయోగించి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టాలన్నా అవన్నిటినీ ఛేదించుకొని కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందంజలో ఏ నిధులు ఇవ్వకుండా రాష్ట్రం ముందు అగ్రభాగంలో జరుగుతుంటే అప్రజాస్వామికంగా 100 కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను 100 కోట్లు ఒక ఎమ్మెల్యేకు 100 కోట్ల చొప్పున కొనుగోలు చేసి అప్రజాస్వామిక బద్ధంగా కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏదో రకంగా అపస్పాలు చేయాలని చెప్పి ఎన్నో పాటలు ఎత్తుకొచ్చారు. గతంలో కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా కూడా ఉద్యమం ఒక్క రోజు వెనుకబడదు. కానీ రాష్ట్రాన్ని సాధించుకుని పక్కాగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని మరీ రాకుండా చేయాలని చెప్పేసి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక 12 మంది ఎమ్మెల్యేలను కోరి ఉద్యమాన్ని కొంచెం నిర్ధారించే పద్ధతిగా తీసుకొచ్చిండు. అప్పటికి కూడా మొక్కవరి దీక్షతో ఇలా కేసీఆర్ గారు ఒక దృఢ సంకల్పంతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ పట్టణాల నాయకత్వం ఇక్కడ ఉన్నది. కాబట్టి నువ్వు ఎలాంటి భయభ్రాంతం గురి చేసినా ఎలాంటి కేసులు పెట్టినా ఎంతమంది ఎమ్మెల్యే కొనుగోలు చేయాలని భయభ్రాంతం గురి చేసి ఇలా ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కిరటంలో పెట్టాలి ఇరకటంలో పెట్టాలని చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఎదురు తిరుగుతాం. దానికి తగ్గట్టుగా గుణపాఠం చెప్తారు. కాబట్టి ఎక్కడ కూడా నీ భయానికి తగ్గేదే లేదు. ఇలా మునుగోడు ఎన్నికలలో ఓడిపోతున్నా అన్న అక్కసంతో థర్డ్ ప్లేస్ పోయినా గమనించి ఇలా ఎమ్మెల్యేలకు భయభ్రాంతం చేసి డబ్బులు ఆశ చూపించి ఇలా కొనుగోలు చేయాలని చూస్తున్నావు. ఖబర్దార్ మోడీ, నీ విధానాలను మానుకోకపోతే మాత్రం తక్షణమే ఇవాళ ఏ జాతీయ పార్టీగా ఉన్న కొన్ని పార్టీలు మోడీని ఎదుర్కోలేక వాళ్ళతో 5 అని చెప్పి అర్హులందరికీ వెంటనే అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని నిర్మల్ జిల్లా జర్నలిస్టులు మౌనదీక్ష చేపట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా కార్యాలయం నందు హమ్దమ్ ఉర్దూ డైలీ న్యూస్ పేపర్ రిపోర్టర్ అబ్దుల్ అజీం మౌనదీక్షకు దిగారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండల కేంద్రంలో అధికార దాహం ధనబలంతో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనడం ప్రయత్నించింది. ఆ పార్టీ దుష్ట వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈనాడు ఒక అన్నట్టు మరి ఏదో సంతులు ఉన్నట్టు వివిధ రాష్ట్రాలలో ఉన్న ఎమ్మెల్యేలను చిన్నాభిన్నకి మహారాష్ట్ర మరో వేరే వేసి ఎమ్మెల్యేలను కొని మరి వారి పెద్ద నాయకుల మీద నిన్న ఒక దుర్నిష్ట సంఘటన వారు దారి చేసే ప్రభుత్వం సాధ్యులు వారు తెచ్చిన డబ్బులో మరి వారు పోలీసు వారికి ఫోన్ చేసి మరి వారిని పడడం జరిగింది. నిజంగా మరి మన ఎమ్మెల్యేలకు కృతజ్ఞత తెలిపాలి. ఆ సైన్యంలో కేశాఖతో మన మనం చేస్తున్నా మరి తయారీలో మరి జాగ బీజేపీ నాయకులారా ఇక ముందు ఎలాంటి అయినా మీరు గ్రామాల్లో తిరగనీయకుండా మా పార్టీ శ్రేణుల మంత్రము ఏకతాటి మీద ఉండి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఒక్క
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అన్నవేణి వేణు మాట్లాడుతూ నిన్న జరిగిన ఎమ్మెల్యేల హైడ్రామా ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కేసీఆర్ కనుసన్నలను జరిగిందని, ప్రగతి భవన్ నుండే స్టోరీ స్క్రీన్ ప్లే నడిచిందని వివరించారు. అసలు ఎమ్మెల్యేలు ఎవరెవరితోనో బేరసారాలు చేస్తుంటే వాళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా ఉన్నారంటేనే అది పక్కా టీఆర్ఎస్ ప్లాన్ అని అన్నారు. అయినా వాళ్ళని చూస్తే మళ్ళీ గెలిచే పరిస్థితి లేదని, ఆల్రెడీ వాళ్ళలో 3 కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్కు అమ్ముడుపోయిన వారేనన్నారు. వాళ్ళని తీసుకువచ్చి మా నెత్తిని ఎందుకు పెట్టుకుంటామని, ఎందుకో పనికిరాని ఎమ్మెల్యేలను 100 కోట్లు పెట్టి కొనే అవసరం ఏ పార్టీకి లేదని అన్నవేణి ఎద్దేవా చేశారు. నిన్న జరిగిన హైడ్రామా ఏదైతే ఉందో హైదరాబాద్ దగ్గర ఫామ్ హౌస్లో, అది పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి రాక్షస క్రీడకు నిదర్శనం. దానికి నిరసనగానే ఈరోజు రాయికల్ మండలం ఇటికల గ్రామంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. నిన్న జరిగిన ఏదైతే ఉందో ఆ ప్రలోభాలు అనేటి పూర్తి స్థాయిలో ప్రగతి భవన్ నుంచే దాని డైరెక్షను, కథ, స్క్రీన్ ప్లే అన్నీ జరిగినాయని చెప్పి ప్రజలు ఆల్రెడీ నిన్ననే డిసైడ్ అయిపోయినరు. కాకపోతే దానికి ఏంటంటే ఒకటి మా ఎమ్మెల్యేలను కొంటుండ్రు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు అంతే, ఏదో సానుభూతి రావాలని చెప్పి. వాళ్ళ ముఖాలు చూస్తే ఎవ్వరు కూడా 100 రూపాయలు పెట్టుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఆ 4 3 కాంగ్రెస్లోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి పోయిన వాళ్ళు వాళ్ళనే ఓడుకుంటాడు. వాళ్ళ గురించి తెలిసి కూడా వాళ్ళని కొనడం అనేది మూర్ఖప్పని. అలాంటి చర్యలు అయినా భారతీయ జనతా పార్టీ అటువంటి చర్యలకు పాల్పడది. భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా ఒక్క కార్యకర్తను కూడా కొన్నది లేదు, ఒక నాయకుడిని కూడా కొన్నది లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి ఏ నాయకుడు కూడా అమ్ముడు పోయింది లేదు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలిసే నరేంద్ర మోడీ గారికి 2వసారి కూడా పట్టం కట్టిర్రు. కానీ ఇక్కడ మునుగోడులో రేపు ఎలాగూ ఓడిపోతున్నామని చెప్పి ఒక విపరీతమైన ధోరణికి తెరలేపిండ్రు అధికార టీఆర్ఎస్ పార్టీ. కానీ దీనికి తగిన రీతిలో మా బీజేపీ నాయకులు కూడా బుద్ధి చెప్పిండ్రు. దీని మీద త్వరలోనే సిబిఐ ఎంక్వైరీ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపే అవకాశం ఉంది. అయినా ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మీరు మీ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, వాళ్ళు ఎందుకు వచ్చిర్రు? మరి అక్కడికి ప్రలోభ పడటానికే వచ్చిర్రు కదా. అంటే వాళ్ళకు కూడా అవకాశం ఉంది. అక్కడ డీల్ సెటిల్ కాలేదు కావచ్చు, వాళ్ళు రివర్స్ అయినరు అంతే తప్ప, ముందు నువ్వు దమ్ముంటే నీ ఎమ్మెల్యేని సెట్ చేసుకో, నీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయు. ఇయ్యాల ఒక ప్రలోభంకి పోయినని చెప్పి నువ్వే క్రియేట్ చేసినావు. ముందు నీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసిన తర్వాత మిగిలిన విచారణను ప్రారంభించమని చెప్పు. వాళ్ళని సస్పెండ్ చేయవు, వాళ్ళే పోతారు పైసల కోసము, వాళ్ళే చేస్తారు, అన్ని వాళ్ళే చేస్తారు. మళ్ళీ నెపమేమో బీజేపీ మీద వేస్తారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఒకటి రాష్ట్ర ప్రజలారా గమనించండి, ఇలాంటి పద్ధతులు సరైనది కాదు. ఈరోజు కేసీఆర్ కేవలం డబ్బు, తెలంగాణ మీద దోచుకున్న డబ్బును పెట్టి దేశమంతా వంచుకుంటూ తెలంగాణను సర్వనాశనం చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నాడు. దీన్ని మరొకసారి మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం. జరిగిన ప్రలోభాల అంశం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కేసీఆర్ మరియు కేటీఆర్ ప్రగతి భవన్ వారి కన్సర్నాల్లోనే పెద్ద ఎత్తున హైడ్రామా జరిగింది. వాళ్ళను నిన్న వచ్చిన ఎమ్మెల్యేలను ఎవ్వరు కూడా కొనే అవసరం లేదు. వాళ్ళు అసలు మళ్ళీ గెలిచినోళ్ళు కాదు, వాళ్ళతో ఏ పార్టీ కూడా అవసరం లేదు. కేసీఆర్ వాళ్ళని వదిలించుకోవాలని చూస్తుందని చెప్పి డౌట్ వస్తుంది. అదే రకంగా వారిని పంపించి ప్రలోభానం చేసి ఒక టీం క్రియేట్ చేసి మునుగోలు ఏదో సానుభూతి పోతే ఓట్లు 4 ఓట్లు సంపాదించుకోవాలని చూస్తుంది తప్ప మునుగోట టీఆర్ఎస్కు డిపాజిట్ వచ్చే కష్టం. ఆ డిపాజిట్ కోసమే ట్రై చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. నిన్న జరిగిన ఎమ్మెల్యేల ప్రలోభాలు ఏవైతే ఉందో అది పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళ ఆమోదంలోనే జరిగింది. వాళ్ళే మాట్లాడుకున్నారు. అక్కడ డీల్ సెటిల్మెంట్ కాలేదు, ఏం కాలేదు, లేకపోతే అసలు ఏం జరిగిందో దీని మీద పూర్తి సిబిఐ విచారణ చేయాలి. అలాగే విచారణ జరిపించి ప్రజలకు నిజాలు బయట పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇలాగ ఏదనుకో కేంద్ర ప్రభుత్వమే దీని మీద పూర్తి చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా ఇవాళ లొంగిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మరి వాళ్ళని మొత్తం సస్పెండ్ చేయొచ్చు కదా పార్టీ నుంచి. వాళ్ళని సస్పెండ్ చేయరు, వాళ్ళే గ్రేట్ అట. ఇంకా పోయినరు, దొరికిండ్రు, దొంగతనం చేతిలో దొరికిండ్రు, మళ్ళాలే మంచోళ్ళట. ఇది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పరిపాలన. దీన్ని పూర్తిస్థాయిలో ప్రజలు గమనించాలి.
రేపు మాపు మునుగోడు ఎన్నిక అయిపోయిన తర్వాత పార్టీ పూర్తి స్థాయిలో కొలాప్స్ అయిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ దీని మీద పూర్తిగా విచారణ జరిపించాలని కోరడం జరిగింది. బీజేపీ కుట్రలకు నిరసనగా ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ బీజేపీ అగ్రనాయకులు కుట్రలు చేస్తూ అక్రమంగా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు మోసాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. మునుగోడులో జరిగే ఎన్నికల్లో వీటికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో సర్పంచ్ నరేష్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాలాయి నరేష్ మాట్లాడుతూ గ్రామస్తుల ఆరోగ్య రక్షణే తన ముఖ్య ఉద్దేశమని, అందులో భాగంగానే ఎప్పటికప్పుడు బాధ్యతలను నిర్వహిస్తున్నామన్నారు. పచ్చదనం పరిశుభ్రతతో గ్రామం కలకలలాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భోజన్న, పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. అయిపోయిందా? మీరు ఈనాలు Hey! వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 31న బైంసాలో కార్తీక దీపోత్సవం, భక్తులకు సూచించిన శ్రీ కమలానంద భారతి స్వామి. మోదీ, అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవు. బీజేపీపై ఆరోపణలు గుప్పించిన మర్పల్లి టీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి. ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ పార్టీ జిమ్మిక్కులు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మేడిపల్లి బీజేపీ నాయకులు. దేవురుప్పలలో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన టీఆర్ఎస్ నాయకులు.
చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.